దేవునితో ఆశ కలిగి ఉండుట, ఈ దేవునితో సహవాసము కలిగి ఉండుట, దేవునితో సమానము కలిగి ఉండుట, దేవునితో మెల్లు కలిగి ఉండుట. హల్లెలూయా. సో ఈ డిజైర్ అనేది ఎలా వస్తుంది అంటే చూద్దాం. అదే 1 కొరింథీయులు 14వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. రైట్, ఏమన్నాడు? ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడు. అంటే నువ్వు ఎంత డిజైర్ ఆసక్తి ఉంటుందో దేవుడు అంత గొప్పగా మనకు వరాన్ని ఇస్తాడు అంట. నీకు అంటే డిజైర్ ఎలా పుడుతుంది అంటే ఆయన వాక్యము, ఆయనతో లోతైన సహవాసము, లోతైన ప్రేమ, లోతైన ఇంటిమసీ దేవునితో కలిగినప్పుడు. ఇప్పుడు ఏలియా ఏం చేశాడు? ఏలియా అద్భుతాలు చేస్తున్నప్పుడు, ఆయన ప్రవచిస్తున్నప్పుడు, దేవుని గొప్పతనం తెలియజేస్తున్నప్పుడు ఎలీషాకి ఏం కలిగింది? నీలో ఉన్న ఆత్మ నాకు కావాలి, నాకు 2 అభిషేకము నాకు కావాలి, 2 మేలులు నేను పొందుకోవాలని ఎలీషా ఎంత ఆశపడ్డాడో దేవుడు ఏలియా కన్నా ఎలీషా మీద 2 ఆత్మ అభిషేకం కుమ్మరించాడు. అంటే మన జీవితంలో కూడా మనము ఎంత డిజైర్ అన్నది ఆసక్తితో, ప్రభువా మీ వరాలు కావాలయ్యా, ప్రభువా మీ శక్తి కావాలయ్యా, అయ్యా మీ సమాధానము కావాలి, పరిశుద్ధాత్ముడా నాకు ఆత్మ వరముతో నన్ను తృప్తిపరచు, పరిశుద్ధాత్ముడా నాకు బలము కలిగింప చేయండి. ఈ ఆత్మ వరము, ఈ ఆత్మ బలము, ఈ ఆత్మ సామర్థ్యము ఎలా కలిగించబడుతున్నది అంటే కేవలము ఆసక్తి కలిగిన వారికి, డిజైర్ కలిగిన వారికి, ఎత్తైన లోతైన సహవాసము కలిగిన వారికి.